సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నేను నా రచనలు శీర్షికన నేను తొలి కవిత్వాన్ని రాశానండి. శ్రోతలు తప్పకుండా విని మీ అమూల్యమైన అభిప్రాయాల్ని, సలహాలని కామెంట్ రూపంలో తెలపండి. ఏవైనా తప్పులుంటే సహృదయంతో మన్నించగలరు. శీర్షిక పేరు మనిషికో ప్రేమలేఖ. ఎవరున్నారని నీకు ఈ ఎదురుచూపు, నీకు నేను నాకు నువ్వు తప్ప. ఈ ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసినా నీకు నేనున్నాను. నేనంటే ఎవరంటావేమో, నేనే నీ అంతరాత్మను. నన్ను వదిలేసి ఎప్పుడు ఎవరి కోసమో వెతుకుతావు, ఎవరి ఓదార్పో కోరుకుంటావు. నీ కళ్ళు వర్షించిన ప్రతిసారి నేనే కదా ఓదార్చాను. అయినా నన్ను పట్టించుకోవు. ఎప్పుడూ ఎవరి ప్రేమ కోసమో ఓదార్పు కోసమో పాకులాడుతావు. నిన్నెవ్వరూ ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను. నీలో ఉన్న అన్ని బలహీనతలను, బలాలను, నీ లోపాలను ప్రేమిస్తాను. నిన్నుగా ప్రేమిస్తాను. వ్యక్తిత్వాన్ని చూసి నువ్వు మంచిదానివా చెడ్డదానివా అని లెక్కవేసి ప్రేమించటానికి నేను నీలా శరీరం ఉన్న మనిషిని కాదు, నీ మనసును. ఈ ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నిన్ను నేను నమ్ముతాను. నిన్ను నేను గెలిపిస్తాను. నేనే నీ సైన్యం, నీ ధైర్యం. నిన్నెప్పుడూ తల ఎత్తుకొని నిలబడేలా చేయాలన్నదే నా తపన. ఎందుకంటే నువ్వేడుస్తుంటే నేను చూడలేను. నువ్వు నలుగురిలో చులకన అవుతున్నావనే నిన్ను నా కల వెంట పరిగెత్తిస్తున్నాను. నీ కళ్ళు కన్నీళ్లతో కాదు, ఆనంద బాష్పాలతో వర్షించాలి. నిన్ను చూసి నువ్వు గర్వపడాలి. ఆ రోజు కోసం నీలో ప్రాణం ఉన్నంత వరకు నేను శ్రమిస్తాను. నిన్ను బాధ పెడతాను. ఒకరు నిన్ను అవమానిస్తుంటే నేను చూసి తట్టుకోలేను. సోమరితనంతో, నీ నిర్లక్ష్యంతో బద్దకిస్తున్నావు. నిన్ను మార్చాలనే నా ఈ భగీరథ ప్రయత్నం. నీకు అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయినా నీ మనసుకు శాంతి లేదు. అది నువ్వు ఏదైనా సాధించినప్పుడే దొరుకుతుంది. నీ అంతరాత్మ పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవటం నేను చూడాలి. ఒక్కసారి ప్రయత్నం విఫలం అవ్వగానే ఎందుకు ఏడుస్తావు? నీలో ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నించు. తప్పకుండా నిన్ను నేను గెలిపిస్తాను. ఎన్నో వేల సార్లు ప్రయత్నిస్తేనే మనిషి ఈ అధునాతన సౌకర్యాలను అనుభవిస్తున్నాడు. ఒక్కసారికే దొరకలేదు కదా. ఓపిక పట్టు, నమ్మకం కోల్పోవద్దు. ఓడిపోయిన ప్రతిసారి మరింత పట్టుదలతో ప్రయత్నించు. అసలు ఫలితాన్ని ఆశించకు. అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. కానీ ప్రయత్నలోపం ఉండరాదు. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు. నీ నీడగా, నీకు తోడగా సర్వకాలాల్లోనూ నేనుంటాను. మోడువారిన చెట్టు చిగురులు వేయాలంటే ఎంత ప్రయత్నం కావాలి? చిగురులు వేసిన చెట్టు పూలు పూయాలంటే ఎంత సమయం కావాలి? అలాగే నీ జీవితం కూడా. ప్రతి జీవిలోనూ దేవుడుంటాడు. నీలో కూడా ఉన్నాడు. నువ్వు సరైన మార్గంలో నడిచినప్పుడు, నువ్వు సాయశక్తులా శతవిధాలా ప్రయత్నించినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు నీలో ఉన్న దేవుడు నీకు తప్పక సాయం చేస్తాడు. అంతవరకు ఓపిక పట్టు. నిన్ను నువ్వు బాధ పెట్టకు. నీలో నువ్వు కుమిలిపోకు. ఓర్చుకున్న వాళ్లకు ఓరుగల్లంత పట్టణం వస్తుందట. ఏమో, ఎవరికి తెలుసు? నీ దశ మారిపోనుందేమో. అమృతం కూడా ఎంతో మదిస్తేనే దొరికింది. మొదట హాలాహలాన్ని ఇచ్చిన తర్వాతే అమృతాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇది నీకు పరీక్షా సమయం. దేవుడు నీ ఓపికను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఇందులో తప్పక పాస్ అవ్వాలి. ఏదో అడ్డం వచ్చిందని చీమ అక్కడితో ఆగిపోదు, పక్క నుంచి వెళ్తుంది. లేదా ఆ అడ్డంకిని దాటుకుని వెళ్తుంది. ఆ చీమే నీకు ఆదర్శం. అంత చిన్న చీమ అన్ని అడ్డంకులు దాటుకుని తన ఆహారాన్ని తీసుకెళ్ళినప్పుడు చెట్టంత మనిషివి నీ సమస్యను దాటలేవా? నీలో ఉన్న బలం నీకు తెలీదు, కానీ నాకు తెలుసు నీ బలం ఏమిటో, నీ మొండి ధైర్యం ఏమిటో. ఆత్మవిశ్వాసంతో అడుగే, నీ వెనుక నేనున్నాను. ఇదే నీ మనసు నీకు ఆవేదనతో రాసే అంతర్మదనం. కవిత మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు ఏవైనా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.